అహంకారం అది విడిచిపెట్టండి. దేవుడు దీనుడు, మనము కూడా దీనత్వం కలిగి ఉండాలి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. గర్వపు నడకలను మానివేయండి, గర్వపు మాటలని మానివేయండి. దేవుడు మన బాగు చేస్తాడు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. దేవుడు నమ్ముకున్న వాళ్ళలోనే తగ్గింపు లేకపోతే దేవుడు నమ్ముకున్న వారు మన దగ్గర నుంచి ఏం నేర్చుకుంటారు? మనలోనే దీనత్వం లేకపోతే కొత్తగా దేవుని మందిరానికి వచ్చేవాడు మన బట్టి ఏం నేర్చుకుంటాడు? ఈ గర్వపు మాటలు నేర్చుకోవాలి. మన దగ్గర గర్వపు నడక నేర్చుకుంటాడు, గర్వపు జీవితాన్ని నేర్చుకుంటాడు.